అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో చాలా స్పెషల్, ఎందుకంటే మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత తీసుకున్న ఫస్ట్ హౌస్ టూర్ ఇవ్వబోతున్నా. అండ్ ఈ వీడియోలో ఒక చిన్న గేమ్ ఉంది. మీరు కనుక ఈ ఇంటి రెంట్ గెస్ చేస్తే కమెంట్ అండ్ లెట్ మీ నో, అండ్ ఐ విల్ రివీల్ ద రెంట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు అవర్ హోమ్. ఇది మా హాల్. ఇప్పుడైతే టీవీ, సోఫా అండ్ కొంచెం డెకరేషన్తో బాగానే ఉంది. కానీ మేము ఫస్ట్ మూవ్ అయినప్పుడు సోఫా కూడా లేదు, జస్ట్ 2 చైర్స్, ఒక దివాన్, అలా చాలా మినిమల్ సెటప్తో స్టార్ట్ చేసాం. అండ్ ఈ సోఫా కూడా రీసెంట్గా తీసుకున్నాము. ఇక్కడ ఈ సాయిబాబా ఫోటో అండ్ ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో వాజ్ ద ఫస్ట్ థింగ్స్ we bought after moving to Hyderabad, and most of the other things మేము గుంటూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం కాబట్టి అక్కడి నుంచే తెచ్చుకున్నాము. అండ్ ఈ రాధాకృష్ణ ఐడల్ కూడా మా డాడీ గిఫ్ట్ చేశారు కాబట్టి అందుకే కొంచెం స్పెషల్. సో ఫస్ట్లో అంటే జస్ట్ 2 ప్లాస్టిక్ చైర్స్ కాబట్టి దానికి ఒక టీపై సెంటర్ టేబుల్ ఉంది. బట్ ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ వల్ల అక్కడ అస్సలు స్పేస్ ఉండట్లేదు. సో అందుకని ఆ టేబుల్ని అటు సైడ్ వేయాల్సి వచ్చింది, సో దట్ ఇక్కడ అట్లీస్ట్ కూర్చున్న వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉండొచ్చు కదా. ఈ సోఫాని ఆనుకునే బుక్ షెల్ఫ్ ఉంది, అక్కడ కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి. బట్ డ్యూ టు దిస్ న్యూ సెటప్ అది కూడా యాక్సెసిబుల్గా లేదు. అండ్ ఈ టీవీ చూస్తున్నారు కదా, ఇది కూడా కొత్తది కాదు. ఇది ఒక మా ఇంట్లో ఉన్న అన్యూస్ టీవీ. సో మేము తెచ్చుకొని అదే వాడుకుంటున్నాం. అండ్ ఫిష్ బౌల్లో ఫిషెస్ ఏవి అని ఎతకండి, బికాజ్ అవి చనిపోతున్నాయని దాని తర్వాత తెచ్చుకోవడమే మానేసాము. అండ్ ఇది మా సింపుల్ టీవీ యూనిట్ సెటప్. సో హాల్ నుంచి స్ట్రైట్గా వస్తే ఇది ఒక కామన్ వాష్రూమ్, లైక్ గెస్ట్ వాష్రూమ్ అనొచ్చు. అండ్ ఇది వచ్చేసి పూజా గది. సో ఫ్లాట్లో ఆల్రెడీ ఇలా వుడ్ వర్క్ సెటప్ ఇచ్చారు అండ్ ఈ ట్వింక్లింగ్ లైట్స్ పెట్టుకొని దీన్ని ఇలా డెకరేట్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ అవర్ స్మాల్ పూజా కార్నర్. సో చిన్నప్పటి నుంచి నాకు దేవుడి ఏరియాలో ఇలా కలర్ ట్వింక్లింగ్ లైట్స్ అంటే ఇష్టం. ఇప్పుడంటే యాస్థెటిక్స్ అది ఇది అనేసి ఓన్లీ గోల్డెన్ లైట్స్ తప్ప ఏ కలర్ లైట్స్ పెట్టుకోవట్లేదు. బట్ ఐ రియలీ లైక్ దిస్ కలర్ఫుల్ ట్వింక్లింగ్ లైట్స్. మీకు కూడా ఇష్టమా? కమెంట్ అండ్ లెట్ మీ నో. ఇప్పుడైతే కిచెన్. సో హాల్ నుంచి స్ట్రైట్గా వస్తే ఇట్ సైడ్ కిచెన్. And today is Wednesday, so something interesting is being cooked at the house. Adenti ante that is none other than the chicken curry and some bachelor friendly recipe cooker biryani. So మీకు ఆ బిర్యానీ రెసిపీ కావాలి అంటే ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసింది. ఐ గివ్ యూ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆల్సో. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది అని. సో ఇదంతా వుడ్ వర్క్, లాట్ ఆఫ్ స్టోరేజ్ ఇన్ ద కిచెన్. ఇది నేను చాలా తక్కువ అనుకున్నా, బట్ దీని నుంచి బయటికి వెళ్ళాకే తెలిసింది దట్ హౌ మచ్ ఐ వాజ్ గెటింగ్. అండ్ ఈ మైక్రోవేవ్ వన్ ఆఫ్ ద ఎర్లీ ఎలక్ట్రానిక్స్ విచ్ వీ బాట్ ఆఫ్టర్ మ్యారేజ్. అండ్ ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా. సో బట్టలు వాషింగ్కి, లాండ్రీ, ఇక్కడ డ్రై చేసుకోవడానికి అంతా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అండ్ దిస్ ఇస్ హౌ ద చికెన్ కర్రీ ఈస్ లుకింగ్ అట్ ద ఫైనల్. సో వన్స్ కర్రీ అయిపోయాక నేను బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తాను, సో దట్ అది కొంచెం వేడిగా ఉంటుంది తినే టైంకి అని. అండ్ ఈ 2 కుక్ అయ్యే టైంలో లెట్స్ కంటిన్యూ అవర్ హోమ్ టూర్. సో ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్. అక్కడ మేము ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం. వీ డోంట్ రియలీ హ్యావ్ అ డైనింగ్ టేబుల్ కాబట్టి ఆ ప్లేస్ని మేము ఆల్మోస్ట్ ఒక ఇన్సైడ్ హోమ్ స్టోరేజ్ స్పేస్ లాగే వాడతాము. అది ఎలా అని నేను మీకు ముందు చూపిస్తా. అండ్ ఇక్కడ వచ్చేసి అలెక్సా,
హాల్లో పెట్టాము అండ్ నేను ఎలెక్సా అనడం వల్ల అది సాంగ్స్ ప్లే చేస్తుంది ఏదో అర్థం చేసుకొని. బట్ కాపీ రైట్స్ వల్ల నేను చెప్పలేను ఏం సాంగ్ ప్లే అవుతుంది అని. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ కార్నర్. అండ్ ఇక్కడ చిన్న చిన్న షెల్ఫ్స్ వచ్చాయి మనకి. సో ఐ ప్లేస్ ఆల్ ద థింగ్స్ విచ్ లుక్ గుడ్, విచ్ గివ్ పాజిటివ్ వైబ్స్. అవన్నీ పెట్టుకుంటాను నేను ఆ ప్లేస్లో. అండ్ బ్యాక్ టు అవర్ డైనింగ్ కమ్ స్టోరేజ్ స్పేస్. ఇదిగో ఈ రీజన్ వల్లే నేను చెప్పాను. సో ఈ టైంకి నాకు అసలు హౌస్ హెల్ప్ లేదు. సో ఇంటిని బేసిక్ క్లీన్గా ఉంచుకోవడం, 3 మీల్స్ వండుకోవడం, గిన్నెలు కడుక్కోవడం, బట్టలు చేసుకోవడానికి టైం అంతా సరిపోతుంది. సో వాటిని మడత పెట్టడానికి స్పెషల్ టైం రావాలి. అది మీరు నా ఫర్దర్ వీడియోలో కూడా చూస్తారు. ఇప్పుడైతే మేము ఇల్లు మారాం కదా, సో ఆ ఇంట్లో ఒక డే ఇన్ మై లైఫ్ వీడియో కూడా నేను మీకు పెడతాను. దెన్ ఆల్సో దిస్ థింగ్ విల్ బీ కామన్. అండ్ ఇక్కడ నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూపిస్తున్నాను. సో మీరు నా వీడియోస్ కనుక ఫాలో అయితే యూ విల్ నో ఆల్ దీస్ ప్లేసెస్, దీంట్లో ఏవేవి మేము విజిట్ చేసామని. బికాజ్ ఇఫ్ ఐ గో ఆన్ టు అ ట్రిప్ ఐ డెఫినెట్లీ అప్లోడ్ అ వీడియో ఆఫ్ దట్. అండ్ ఏవి మేము వెళ్ళలేదు కానీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి అనేది మీకు కనుక కుదిరితే కమెంట్ చేసి చెప్పండి, ఓకే. అండ్ ఇక్కడే మా క్యాలెండర్స్ కొన్ని కూడా మేము ప్లేస్ చేసుకున్నాం. సో కబర్డ్స్ ఉండడం వల్లే మాకు ఈ హౌస్ నచ్చింది. దీనికి ముందు మేము ఇంకా చాలా చూసాము. అస్సలు సన్లైట్ లేకుండా, ఊపి ఆడకుండా, మూసేసినట్టు చాలా దరిద్రంగా అనిపించాయి. సో అవన్నీ చూసాక మాకు ఈ ఇల్లు, ఈ వుడ్ వర్క్, ఈ బేసిక్ లైటింగ్తో మాకు బాగా నచ్చింది. సో అందుకనే మేము ఫైనల్ చేసేసాము. అండ్ ఈ కబర్డ్లోనే నేను నా మోస్ట్ ఆఫ్ ద గ్రోసరీస్ స్టాక్అప్ చేసుకుంటా. అండ్ దిస్ ఈస్ వన్ ఎక్విప్మెంట్ విచ్ ఐ డోంట్ ఓన్ ఆల్సో. ఇది నాది కూడా కాదు, మా కజిన్స్ది. సో ఇనీషియల్లీ వాడదామని తెచ్చాము బికాస్ వాళ్ళు వాడట్లేదు. తెచ్చిన కొన్ని రోజులు మేము వాడాం కానీ మేము వాడట్లేదు. సో ఈ దివానే హాల్లో ఉండేది ఫస్ట్లో సోఫా లేనప్పుడు. అండ్ దిస్ ఈజ్ అవర్ లిటిల్ వర్క్ స్పేస్. అండ్ దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ ద సెకండ్ బెడ్రూమ్ అనొచ్చు, అ బిట్ స్మాలర్ వన్. అండ్ ఇది ఎంత చిన్నదంటే దివాన్ వేస్తేనే యూ కెన్ సీ కొంచెం ప్లేస్లో ఉంది. అండ్ దీనిలో కనుక మీరు డబుల్ బెడ్ వేస్తే ఇది అస్సలు సరిపోదు. బట్ మాకు ఇట్స్ ఓకే, ఎవరైనా వచ్చినప్పుడు అడ్జస్ట్ అవుతాం అక్కడ ఇక్కడ. దట్స్ ఆల్ అబౌట్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ బ్యాక్ టు దిస్ స్పేస్. ఇదే కామన్ స్పేస్ 2 బెడ్రూమ్స్కి. అపార్ట్ ఫ్రమ్ వుడ్ వర్క్, సీలింగ్ కూడా రూమ్కి చేంజ్ అవుతుంది. అదే నేను ఇక్కడ చూపిస్తున్నా. ఇది సెకండ్ బెడ్రూమ్ కాబట్టి మూన్ అండ్ స్టార్ థీమ్లో అలా ఉందన్నమాట. అండ్ నౌ బ్యాక్ టు ద ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్ వీ హ్యావ్ ఇన్ దిస్ హౌస్. సో సేవ్ ఎలక్ట్రిసిటీ. మీకు యూజ్ లేనప్పుడు లైట్స్ ప్లీజ్ ఆఫ్ చేసేయండి అండ్ యూజ్ ఉన్న చోట వేసుకోండి. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ బెడ్రూమ్. సో ఫస్ట్లో సెటప్ కొంచెం డిఫరెంట్గా ఉండేది. బెడ్స్ యూజ్ టు బీ నియర్ టు ద విండోస్. ఆ విండోస్ దగ్గర ఉండడం వల్ల ఏంటి అంటే యూ కెనాట్ ప్రాపర్లీ ఎంజాయ్ ద సన్లైట్. ఇప్పుడైతే ఇలా తీస్తే మంచిగా వస్తుంది అండ్ అక్కడ కూర్చోడానికి కొంచెం నేను నా వర్క్ చేసుకోవడానికి బాగుంది. అండ్ టుడే ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ డే అండ్ ఇది లంచ్ టైం. సో మీరేమనుకోండి వర్క్ చేసుకోకుండా వీడియోస్ చేస్తున్నారని. సో లంచ్కి 45 మినిట్స్ తీసుకోవచ్చు. మీరు చూసారు కదా, నేను ఇప్పుడే స్టవ్ మీద లంచ్ పెట్టాను. సో ఆ గ్యాప్లో వీఆర్ డూయింగ్ దిస్. అండ్ ఈ పెయింటింగ్ నేనైతే వేయలేదు, నాకు గిఫ్ట్ వచ్చింది. నేను తంబోలాలో నా లైఫ్లో ఇప్పటిదాకా ఎప్పుడూ గెలవలేదు. ఫస్ట్ టైం గెలవడం, అది కూడా ఆఫీస్లో గెలిచాను. అండ్ అప్పుడే నాకు ఇది గిఫ్ట్లో వచ్చింది, ఫస్ట్ ప్రైజ్. అండ్ ఇట్ ఈస్ హ్యాండ్ పెయింటెడ్. సో అందుకని నాకు అది కొంచెం స్పెషలే, అందుకని అదంతా ఇదిగా చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ హోమ్ టూర్ చేయడం వల్ల ఎవరు చూసినా చూడకపోయినా దిస్ ఈజ్ విల్ రిమైండ్ మీ, ఇట్ విల్ గివ్ మీ రీక్యాప్ ఆఫ్ మై ఫ్రెష్ మెమరీస్. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ హౌస్ అండ్ దిస్ విల్ స్టే ఫర్ ఎవర్. సో అందుకే ఐఎమ్ జస్ట్ క్యాప్చరింగ్ ఆల్ దీస్ మూమెంట్స్. అండ్ మీకు ఈ ఇల్లు ఎలా అనిపిస్తుంది, మీకు అలా ఉన్నాయా మెమరీస్? యూ కెన్ ఆల్ షేర్ దోస్ విత్ మీ ఇన్ ద కమెంట్స్. షేర్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ బేసిక్ చూపిస్తున్నాను నేను ఏమేమి స్టోర్ చేసుకున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్కే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. సమ్మర్స్లో తట్టుకోలేక తీసుకున్న ఏసీ అది. ఇనీషియల్ మా ప్లాన్ అస్సలు లేదు ఏసీ తీసుకోవాలని, బట్ స్లోగా
సో నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి మేము ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయిపోతుంది. సో అందుకని ఫస్ట్లో హాల్ ఇలా ఉండేది. జస్ట్ 2 ప్లాస్టిక్ చైర్స్, 1 సెంటర్ టేబుల్ అండ్ దట్ దివాన్. స్లోగా మేము అప్గ్రేడ్ చేసుకున్నాము. అండ్ ఇఫ్ ఐ సీ దిస్ వీడియో ఆఫ్టర్ 5 years or 10 years, it will be a nice recap for my memories. సో అంతే, that was all about the house tour. అండ్ ఫైనలీ రివీలింగ్ ద రెంట్. సో ఆ టైంలో మాకు ఇది 15,000కి వచ్చింది. ఈ రోజుకి ఇప్పటికైతే ఆ రెంట్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. అండ్ మీకు ఇల్లు ఎలా అనిపించింది అనేది కూడా షేర్ విత్ మీ. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఎండింగ్లో ఫెస్టివల్స్లో ఎలా డెకరేట్ చేసుకున్నాం అనేది గ్లింప్స్ యాడ్ చేస్తున్నా. చెక్ ఇట్ అవుట్ and don't forget to like, share and subscribe to my channel. Thanks for watching.